అందరికీ మొదటి ఆరాధనలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అందరూ బాగున్నారు కదా? చేతులు ఎత్తుదాం, ఒకసారి చేతులు పైకి ఎత్తండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ దినం ఒక ప్రత్యేకమైనటువంటి దినం. క్రైస్తవ చరిత్రలో యేసు ప్రభు వారు ఒక విజయకేతనంతో యెరూషలేములోనికి వచ్చినటువంటి దినం ఈ దినం. కాబట్టి ఈ దినంకు ఒక ప్రత్యేకత ఉంది. ఇంగ్లీష్లో పాలెం సండే అంటారు. తెలుగులోకి వచ్చేసరికి మట్టల ఆదివారం. ఏ ఆదివారం చెప్పండి? మట్టల ఆదివారం అని మన పూర్వీకులైనటువంటి పెద్దలు ఈ రోజుకి ఒక పేరుని పెట్టారు. బైబిల్ గ్రంథంలో ఈ యొక్క సందర్భం మత్తయి రాశాడు, మార్కు రాశాడు, యోహాను కూడా రాశాడు. ఈ విధంగా స్వార్థలో యేసు ప్రభువు యెరూషలేములోకి రావటం అనేది ఒక గొప్ప అద్భుతమైనటువంటి దినంగా బైబిల్ గ్రంథంలో మనకు కనబడతా ఉంది. అందరం తెలుద్దాం. మత్తయి శుభవార్త 21వ అధ్యాయం మనం చూసినట్లయితే 21వ అధ్యాయంలో 8-9 వచనాలని మనందరం కలిసి సంఘమంతయు కలిసి బిగ్గరగా పెద్దగా మనము చదువుదాం. మత్తయి శుభవార్త 21వ అధ్యాయం 8-9 వచనాలు. జన సమూహములలోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరచని, కొందరు చెట్ల కొమ్మలను నరికి దారి పొడుగున పరచని. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలముల్లో జయము అని కేకలు వేయుచుండెను. ప్రియులారా, యేసు ప్రభువారు ఒకసారి బెత్పేగేకు వచ్చాడు. వచ్చినప్పుడు తన శిష్యులిద్దరిని చూచి ఏం చెప్పాడంటే, మీ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళండి. మీరు వెళ్ళగానే ఏం జరుగుతుందంటే, అక్కడ కట్టబడి ఉన్న ఒక గాడిద మీకు కనపడుతుంది. అది మీరు విప్పి తీసుకొని రండి అని చెప్పాడు. చూసారా, యేసు ప్రభు అంతకుముందు ఆ గ్రామానికి వెళ్ళలేదు. ఆయన ఎదురుగా ఉన్న ఒక గ్రామం గురించి చెప్తున్నాడు. వెళ్ళని గ్రామం గురించి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? మీరు ఆ ఎదురుగా ఉన్న గ్రామానికి వెళ్ళండి. మీరు వెళ్ళగానే కట్టబడి ఉన్నటువంటి ఒక గాడిద మీకు అక్కడ కనబడుతుంది. అయితే మీరు వాటిని విప్పుకొని తీసుకొని రండి అని చెప్తాడు. ఎవడైనా ఎందుకు దీన్ని తీసుకెళ్తున్నావు అని మిమ్మల్ని అడిగినట్టయితే వారికి చెప్పండి, ఇవి ప్రభువుకు కావాలి అని చెప్పమన్నాడు. ఏటి గురించి? గాడిద గురించి. జాగ్రత్త వినండి. గాడిదని యేసు ప్రభు వారు ఇక్కడ ఆయన ఎన్నుకున్నాడు. ఆ ఎదురుగా ఉన్న గ్రామంలో ఉన్నటువంటి గాడిద ఇక్కడున్నటువంటి యేసు ప్రభు అక్కడ చెప్తా ఉన్నాడు. మీరు వెళ్ళగానే కట్టబడి ఉంటుంది ఒక గాడిద. చూసారా, ఆయన అనంత జ్ఞాని, సర్వవ్యాప్తి, ఎక్కడైనా ఆయన ఉంటాడు అన్న దానికి ఇది ఒక నిదర్శనం. యేసు ప్రభు వారు ఆయన ఎరగనటువంటి ప్రజలు, ఆయన చూడటానికి వచ్చిన ప్రజల్ని పేరు పెట్టి పిలిచాడు. ఇంకొక మాట బైబిల్ ఏం చెప్తుందంటే, మన తల వెంట్రుకల లెక్క కూడా ఆయనకి తెలుసు అంట. గట్టిగా చెప్పండి హల్లెలూయా. సమస్తం ఆయనకు తెలుసు, ప్రతిదీ ఆయనకు తెలుసు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువుకి తెలియదంటూ ఏదీ లేదన్న విషయాన్ని నేను తెలియపరుస్తున్నాను. కొన్నిసార్లు అనుకుంటున్నావు, నేను ఎదుర్కొనే పరిస్థితులు యేసయ్యకి అసలు తెలుసా? ఆయన చూస్తున్నాడా? ఆయనకు తెలుసా ఈ బాధల్ని భరిస్తున్నానని? నేను ఒక్కడనే ఈ పరిస్థితులు అనుభవిస్తున్నానని అసలు ఆయనకు తెలుసా అన్న ప్రశ్న మనం ఎదుర్కొనే పరిస్థితుల్లో వస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనకే సమస్తం తెలుసు. ఆయనకి తెలియదంటూ ఏది లేదు. మన జీవితాల్లో మనం గమనించాల్సిన విషయం, ఆ ఎదురుగా ఉన్న గ్రామంలో కట్టబడిన గాడిదని ఇక్కడుండి చూడగలిగినటువంటి అనంత జ్ఞాని. ప్రియులారా, ఆయన దివ్య దృష్టి కలిగినటువంటి వాడు యేసయ్య. చూడండి, వారు నిజంగానే అక్కడికి వెళ్ళారు. వెళ్ళగానే కట్టబడిన గాడిద కనపడింది, దాని పక్కన గాడిద పిల్ల కూడా కనపడింది. ఈ రెండిటిని తీసుకొని వారు యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చారు. అక్కడ బైబిల్ చెప్తుంది, ప్రియులారా, ప్రవక్త చెప్పినట్టుగా ఇక్కడ నెరవేరునట్లు ఇది జరిగెను అని చెప్తా ఉంది. ఎవరు చెప్పారు? ప్రవక్త జకరియా 9:9లో ఆయన ఒక ప్రవచనం చెప్పాడు. ఇదిగో, నీ రాజు సాత్వికుడై గాడిదను, భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పండి అని చెప్పాడు. ఇది ప్రవచనం. యేసు ప్రభు జీవితంలో ప్రవచనాలు నెరవేర్పు జరుగుతా ఉంది.
ఈ సండే, ఈ ఆదివారం రోజు యెరూషలేములోనికి వస్తున్నాడు యేసయ్య. ఎట్లా వస్తున్నాడు? ఒక గాడిద మీద కూర్చొని వస్తున్నాడంట. ఆ దినాల్లో గాడిద అనేటువంటిది సాత్వికానికి సూచనగా రాజు అయినటువంటి క్రీస్తు ఆ పట్టణంలో ప్రవేశించారు. వాస్తవానికి ఇక్కడ 2 రకాల ప్రజలు ఉన్నారు ఈ పట్టణంలో. ఎవరెవరు? కొంతమంది అప్పటికే రోమా గవర్నమెంట్ లో నలిగిపోయి బాధతో ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు, విముక్తి కోసం ఎదురు చూస్తున్నారు. ఇంకొక రకమైన ప్రజలు ఎవరంటే ఆత్మ సంబంధంగా చూడండి జీవిస్తున్నటువంటి ప్రజలు. వీరేంటి? పాపం నుండి బయటకు రాలేనటువంటి అనుభవం కలిగినటువంటి ప్రజలు. ఈ 2 రకాలైన ప్రజలు అక్కడ రాజు కోసం ఎదురు చూస్తున్నాడు. ఎవరైనా ఒక రాజు వచ్చి మమ్మల్ని విమోచించాలి, మమ్మల్ని బయటకు తీసుకురావాలన్న ఉద్దేశంతో వారు ఎదురు చూస్తున్నటువంటి సమయంలో యేసు ప్రభు వారు ఆ పట్టణంలోనికి వస్తున్నాడు. ప్రియులారా, యేసు ప్రభు ఆజ్ఞాపించిన ప్రకారం చేశారంట. మత్తయి శుభవార్త 21వ అధ్యాయం చూడండి 6వ వచనం. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. ఇక్కడ నుండి ప్రారంభమైంది. ప్రియులారా, మనం చూసాం కదా, దావీదు తనయ హోసన్నా, యూదుల రాజా హోసన్నా, ప్రభువు పేరట వచ్చి వాడు స్తుతింపబడును గాక, హోసన్నా 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 అని వారు కేకలేస్తా ఉన్నారు. హోసన్నా అంటే అర్థం ఏంటి? ప్రియులారా, ఈ హోసన్ అనే పదం సిరియా పదం నుండి వచ్చింది. ప్రియులారా, దీని అర్థం ఏంటంటే వస్తున్నటువంటి యేసు మనలను రక్షించువాడు అని అర్థం. ప్రియులారా, ఇంకొక పదం, ఈ పదం యొక్క అర్థం ఏంటంటే జయము. ఫుట్నోట్స్ లో హోసన్నా అని కనపడతా ఉంది. జయం అంటే ఏంటి చెప్పండి? హోసన్నా. హోసన్నా అంటే ఏదో ఒక చర్చికి సంబంధించింది కాదు. హోసన్నా హోసన్నా అని ప్రజలు కేకలు వేయించున్నారు. ఏం జరిగిందో చూడండి 8వ వచనం. మత్తయి శుభవార్త మాథ్యూ చాప్టర్ 21 8th వర్సెస్ చూడండి. జన సమూహములలో అనేకులు తమ బట్టలు దారి పొడవున పరచిరి. దారి పొడవున పొడుస్తున్నారు. ఈ గాడిద బట్టల మీద ఎప్పుడన్నా నడిచుంటుందా? ఆలోచించి, ఒకవేళ బట్ట మీద నిలబడితే ఆ బట్టల వాళ్ళు ఎవరు వస్తారు? వాళ్ళు కట్టె తీసుకుని ఒక్క దెబ్బ కొడితే వర్రుకుంటా వెళ్ళిపోతుంది. కానీ ఇప్పుడు ఈ యొక్క గాడిదకి దేవుడు ఎలాంటి గొప్ప యోగ్యతనిస్తున్నాడో చూడండి. ఆ గాడిద వస్తా ఉంటే చూడండి, దాని ముందు బట్టలు పరుస్తా ఉన్నారు. గాడిద అనుకుంటుంది, అబ్బా నా కోసం ఎన్ని బట్టలు పరుస్తున్నారు, నేను ఎంత గ్రేట్ అనుకుంటూ ఉండొచ్చు. కానీ ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ గాడిదకి ఇంత ఘనత రావడానికి గల కారణం ఎవరు చెప్పండి? దాని మీద ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడు. యేసు ప్రభు ఉండటం వల్లనే ఈ యోగ్యత వచ్చింది. ఈనాటి కార్పొరేట్ పాస్టర్స్, అలాగే ప్రియులారా, మనందరం గొప్ప గొప్ప వ్యక్తులు, గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్న మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? యేసయ్య మన జీవితంలో లేకపోతే మనం జీరో. ఏంటి చెప్పండి? యేసయ్య లేకపోతే మనం ఏంటి? జీరోనే. మనకు అసలు అంత అర్హత ఉండదు. ఈ గాడిద ముందు బట్టలు పరుస్తున్నారు. ఇంకేం చేశారు? కొందరు చెట్లు కొమ్మలను నరికి దారి పొడవున ఏం చేశారంటండి? పరిచారు. దారి పొడవున పరుస్తున్నారు. ఆయన ముందు దారి పొడవున ఈ యొక్క బట్టలు వేసి దారి పొడవున ఆయన ముందు పరుస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క దినం గుర్తుపెట్టుకోండి, ఎంత అద్భుతమైన ఘట్టం. దారి పొడవున పరిచారు. జనసమూహంలో ఆయన ముందున్న ప్రజలు, వెనుకున్న ప్రజలు ఏమంటున్నారు చెప్పండి? దావీదు కుమారునికి జయం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. యేసయ్యకి జయం 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 అని అరుస్తున్నారు. మీలాగా అరిస్తే యేసు ప్రభు ఆ పట్టణంలోకి వచ్చేవాడు కాదు. వాళ్ళు ఎట్లా అరుస్తున్నారు తెలుసా? వాళ్ళు అరుస్తుంటే లోపల ఉన్న అధికారులు గుండెలు బద్దలైపోతున్నాయి. అయ్యో ఇదేంటి, వీరు చెప్పుతుంది ఏంటి, నువ్వు వింటున్నావా అని చెప్పి అంటున్నారు. చూడండి 15వ వచనం చూడండి. కాగా ప్రధాన యాజకులు శాస్త్రులు ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి చేయమని ఎక్కడ కేకలేస్తున్నారు? ఏమండి చెప్తున్నారా? కేకలేస్తున్నారా? చెప్పండి. కేకలు వేస్తున్నారు. దావీదు కుమారునికి జయము అని కేకలేస్తున్నటువంటి ఎవరు వేస్తున్నారు తెలుసా? చిన్న పిల్లలను చూచారు. ఎవరు? యేసయ్య కంటుంది చెప్పండి. చిన్నపిల్లలు. మరి పెద్దోళ్ళు చెబుతలేదే? ఎందుకు మనం చెప్పలేని స్థితిలో కొంటున్నాం? సిగ్గు, మనలో బిడియం. కానీ పిల్లరా, సిగ్గుపడవలసిన వాటికి మనం సిగ్గుపడాలి. ఇక్కడ చిన్నపిల్లలు దావీదు కుమారునికి జయం 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 అని కేకలు వేస్తా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు ఆ పట్టణంలోకి వస్తున్నాడు. జయం అనేటువంటి పదాన్ని మనం ఈ సమయం కొన్ని నిమిషాలు మనం చూద్దాం. చూడండి బైబిల్ గ్రంథంలో మానవునికి జయం ఎవరి ద్వారా వస్తుంది?
జయము పొందిన వాడికి ద్వారానే మనకు వస్తుంది. చూడండి, అందుకే 144వ కీర్తన భాగం 10వ చరణములో ఇక్కడ ఈ కీర్తనకారుడు ఎత్తి దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు ఒక మాట. చూద్దాం, 144వ కీర్తన భాగం 10వ చరణాన్ని మనం చూస్తే, నీవే రాజులకు విజయము దయచేయవాడు, దుష్టుల ఖడ్గము నుండి నీవు నీ సేవకుడైన దావీదును తప్పించువాడవు. గట్టిగా చెప్పండి స్తోత్రం, హల్లెలూయా. దావీదు చెబుతున్న మాట ఈ మాట ఏంటి మాట చెప్పండి? నీవే రాజులకు ఏం చేస్తావంట? విజయం ఇస్తాడు. ఎస్, మన జీవితాల్లో ప్రియులారా ఏ విషయాలు జయం పొందలేకపోతున్నాం, ఎన్ని ప్రేయర్లు చేస్తున్నాం, దేవునికి ఎన్ని విజ్ఞాపనలు చేస్తున్నాం, చాలాసార్లు నిరుత్సాహపడుతున్నావేం? జయము లేని జీవితంతో అపజయంతో నువ్వు జీవిస్తూ ఉంటే ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చూడండి, దావీదు అంత గొప్ప రాజు అయినప్పటికీ ఆయన ఎరిగినటువంటి ఒక సత్యం ఏంటంటే, నీవే రాజులకు ఏమిస్తావు? విజయం దయచేస్తావు. అవును, ఆయన మాత్రమే విజయం ఇచ్చేవాడు. ఆ మాట చెబుతూ తన గురించి తాను చెబుతున్నాడు, దుష్టుల ఖడ్గము నుండి నీవు నన్ను నీ సేవకుడైన దావీదుని ఏం చేస్తావు? నువ్వు తప్పిస్తావు. నిజమే, మన ముందున్న అపాయాలు, మన మీదుగా వస్తున్నటువంటి తెగులు, ప్రతి పరిస్థితి నుండి నీకు అపాయం కలగకుండా, నీ దరి చేరకుండా నీకు కాపాడేవాడు ఎవరు చెప్పండి? దేవుడు మాత్రమే. ఈ ఎరిగినటువంటి వాడు ఎవరు? దావీదు. ఒక రాజు అంటున్నాడు, నీవే రాజులకు విజయం దయచేవాడు. అందుకే ఆయన పట్టణంలో ప్రవేశిస్తా ఉంటే ప్రజలందరూ కూడా కలిసి ఏమన్నారు చెప్పండి? హోసన్నా, హోసన్నా. అందుకే మనం నాగారంలో ఉన్న చర్చ్కి ఆ పేరు పెట్టారు, విక్టరీ ఏజీ చర్చ్. ఎందుకు విక్టరీ అంటే ఏంటి చెప్పండి? విజయం. మన రెండో ఆరాధన అక్కడే జరుగుతుంది. విజయం ఇచ్చేటువంటి వాడు ఆయనే. ఆయనే మన జీవితాల్లో విజయం ఇచ్చేవాడు. అందుకే ఈయన అంటున్నాడు, నీవే రాజులకు విజయము దయచేవాడు. ఎన్ని విజయాలు చూశాడు దావీదు తన జీవితంలో. ఎస్, మీ జీవితాల్లో ప్రతి విజయం వెనక దేవుడు ఉండాలి. దేవుడు తప్ప నీకు విజయం ఇవ్వలేడు. ఈరోజు నీ అపజయాల్లో నువ్వు బాధపడుతూ ఉంటే, నీ అపజయాల్లో నువ్వు కృంగిన వ్యక్తిగా ఉంటే, ఈ సమయం ఆయన హోసన్నా హోసన్నా ఆయన్ని ఎందుకు కొనియాడుతున్నారు తెలుసా? ఆయన మాత్రమే విజయం పొందాడు. ఆయన ద్వారా మాత్రమే మన అందరికి ఏమొస్తుంది చెప్పండి? విజయం వస్తుంది. అందుకే అపోస్తలుడైన పౌలు ఈ మాటను ఎరిగి ఒక మాట చెప్పాడు యేసు ప్రభువుని గురించి. చూడండి, రోమా పత్రిక 8వ అధ్యాయం 37వ వచనం. రోమా పత్రిక 8వ అధ్యాయం 37వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఇక్కడ ఆయన అనేక విషయాలు చెప్పుకుంటూ వస్తూ ఒక విషయాన్ని ఇక్కడ చెబుతున్నాడు. అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా, ప్రియులారా, మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. మరొకసారి చదవండి. అయినను మనము ప్రేమించిన వాని ద్వారా, మనలను ప్రేమించిన వాని ద్వారా, మనల్ని ఎవరైతే ప్రేమిస్తున్నాడో ఆయన ద్వారా మనము వీటన్నిటిలో, ఏటన్నిటిలో? పైన చెప్పబడిన వాటన్నిటిలో క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎవరు ఎడబాపుతారు అని చెప్తూ ఉన్నాడు 35వ వచనంలో. శ్రమ అయినా, మన జీవితంలో శ్రమలు వస్తాయి. అర్థమవుతుంది? అనేకమైన శ్రమలు వస్తాయి. ఇంకేంటి? బాధలు కూడా వస్తాయి అంట. జాగ్రత్త వినండి, ఏమొస్తాయి అంటే మన జీవితంలో బాధలు వస్తాయి. బాధ అయినను హింస మనల్ని హింసించే పరిస్థితులు కూడా మన ముందుకు వస్తాయి. ఇంకేమొస్తాయి? కరువైనా. ప్రియులారా, అంతేకాదు, చూడండి, వస్త్రహీనత అంటే పేదరికం, ఆర్థిక ఇబ్బందుల్లో కూలిపోవటం, బట్టలు లేకపోవటం, బట్టలు కొనుక్కోవటానికి కూడా డబ్బు లేని దుస్థితి. ప్రియులారా, ఉపద్రవమైనను అనుకోనటువంటి ఒక భయంకరమైనటువంటి కార్యాలు నీ జీవితంలో ఒకటేసారి నీ జీవితంలోకి రావచ్చు. ఉపద్రవమైనను. ఇంకేంటంట? ఖడ్గం. అర్థమవుతుందా? నిన్ను చంపడానికి ఖడ్గం వచ్చినప్పటికీ ఖడ్గమైనను మనలను ఎడబాపుతుందా? ఏదైనా ఎడబాపుతుందా? జాగ్రత్త వినండి ఈ మాటలను చెప్తూ, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా, 37వ వచనం, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో శ్రమలో, బాధలో, హింసలో, కరువులో, వస్త్రహీనతలో, ఉపద్రవములో, ఖడ్గములో, వీటన్నిటిలో ప్రియులారా చూడండి, మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధికమైన విజయమును పొందుతున్నాం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నీ జీవితంలో ఇవన్నీ ఉన్నాయి. ఏదో ఒకటి ఉంది నీ జీవితంలో. ఆర్థిక పరిస్థితులు ఉండొచ్చు, వస్త్రహీనత ఉండొచ్చు, ప్రియులారా శ్రమ ఉందేమో, బాధ ఉందేమో,
హింసలు ఉన్నాయేమో, ఉపద్రవం ఉందేమో, కరువు ఉందేమో, ప్రియులారా ఖడ్గం ఉందేమో, నీ జీవితంలో ఇవన్నీ కూడా కలిగి ఉన్నావు. నువ్వు అనుకుంటావు ఇక నా పని అయిపోయింది, నేనేం చేయలేను, అయ్యో నా జీవితం అదో గతికి వెళ్ళిపోతుందని అనుకుంటున్నావు. ఇదిగో ఆ దినం యెరూషలేములోకి ఊరేగింపుతో వస్తున్న యేసు, యెరూషలేములోనికి గాడిద మీద వస్తున్న యేసు, ఆయన ఎవరో తెలుసా? ఆయనకు జయం 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 అని కేకలేశారు. ఆయన చేసిన అద్భుతాలకి ఎవరు తట్టుకోలేకపోయారు. అందుకే వాళ్ళు అంటున్నారు, అతను చేసిన కార్యములను చూచి, ఆయన చేసిన చర్యలను చూచి శాస్త్రులు, పరిచయులు, ప్రధాన యాజకుడు భయపడిపోయాడంట. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది మన దేవుల్లో ఉన్నటువంటి విజయం. ఆయన ద్వారా ఇప్పుడు మనందరికీ ఏం కలుగుతుందంట? అత్యధికమైన విజయం. మనందరికీ కూడా అత్యధికమైన విజయం నీ జీవితంలో దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అందుకే ఈ విషయాన్ని ఎరిగిన అపోస్తలుడు పౌలు ఈ మాట చెబుతున్నాడు, ఏది కూడా నీ మీద ప్రియమైన దేవుని బిడ్డలారా అధికారం సాధించలేదు. ఆ కింద వచనం మనం చూద్దాం, 38 వచనం, మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను నీకేదైతే ఉందో అవైనను రాబోయేవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన యేసుక్రీస్తు నందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపనేరవని రూఢిగానం. మనల్ని ఏది కూడా ఏం చేయలేదు, దేవునికి దూరంగా చేయలేదు. జాగ్రత్త వినండి, ఎందుకంటే వీటన్నిటిలో యేసయ్య నమ్మిన బిడ్డలకి ఏముంది చెప్పండి? విజయం. చెప్పండి ఏముందమ్మా? విజయం. ఒకసారి గట్టిగా చెబుదాం, హోసన్నా అని చెబుదాం, హోసన్నా. ఆయన యెరూషలేములోకి వచ్చేటప్పుడు అదే జరిగింది. విజయం. ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక. యోహాను సువార్త 12వ అధ్యాయం, జాన్ చాప్టర్ 12th to 16th verses లో మనం చూసినట్లయితే జయము ప్రభువు పేరట ఇశ్రాయేలు రాజుగా వస్తున్న వాడు స్తుతింపబడును గాక అని ఉంది. మార్కు శుభవార్త మార్క్ చాప్టర్ 11 to 1 to 10 మనం చూసినట్లయితే 9th verses లో ప్రత్యేకంగా ఉంది ఏంటంటే జయము ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక. చూసారా, ఆయన స్తుతింపబడ్డాడు, ఆయన జయం పొందాడు. ఈ దినం కరువు నిన్ను దూరం చేయలేదు అనుకుంటున్నావేం, మరణం నీ దగ్గరకు వస్తుందని భయపడుతున్నావేం, వస్త్రహీనత నీ దగ్గర ఉందని భయపడుతున్నాం. అయినను మనలను ప్రేమించాడు ఆయన. మనల్ని ప్రేమించిన వారి ద్వారా వీటన్నిటిలో ఖచ్చితంగా మనకేముంది చెప్పండి? విజయమే. ప్రస్తుతం ఏ స్థానంలో నువ్వు ఉన్నావు? చెప్పబడిన ఆ కార్యాలన్నింటిలో ఎక్కడో ఒక చోట నువ్వు దాగి ఉంటే, ఎక్కడో ఒక చోట కృంగిపోతూ ఉంటే, ఈ సమయం మనలను ప్రేమించే ఆ యేసు ద్వారా మనం ఖచ్చితంగా ఏం పొందుతామంటే విజయం. అత్యధికమైన విజయాన్ని మన జీవితంలో సొంతం చేసుకుంటున్నాం. ప్రియులారా, ఇంకా మనకు ఈ లోకంలో చాలా సమస్యలు ఉన్నాయి. అయితే మన ప్రభు ఆ పట్టణంలోకి వచ్చేటప్పుడు ఎట్లాగైతే ఓసన్నా ఓసన్నా అని కొనియాడబడ్డాడో, అలాగనే మన జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితుల్లో ఈ లోకంతో ఎలాగా పోరాటం చేయాలని నువ్వు అనుకుంటున్నావేమో, దయచేసి చూడండి. నీకు విజయం కావాలంటే యేసుతో పాటు ఇంకొకటి నీ జీవితంలో ఉండాలి. యోహాను మొదటి పత్రిక చివరిలో చూస్తే ఉంటుంది. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం, 5వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే ఈ లోకంలో మనకు విజయం ఎట్లా వస్తుందో చెప్తున్నాడు. చూడండి, ప్రతి పరిస్థితిలో మనం ఇది కలిగి ఉండాలి. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం దయచేసి 4వ వచనం చూద్దాం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ, చదవండి. దేవుని మూలంగా పుట్టిన వారందరూ, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించెదరు. దేన్ని జయిస్తారండి? లోకాన్ని జయిస్తారు. ఎవరు? దేవుని మూలంగా పుట్టినవారు. మనందరం ఎవరి మూలంగా పుట్టాం చెప్పండి? దేవుని మూలంగా పుట్టాం. ఆయన మనల్ని ఎన్నుకున్నాడు, ఆయన రక్తంలో కొన్నాడు మనల్ని. ఆయన మూలంగా పుట్టాం కాబట్టి మనం ఏం చేస్తామంట? లోకమును ఖచ్చితంగా చెప్పండి అన్న, ఏం చేస్తాం? జయిస్తాం. జయించుదురు. జయించిన విజయము, లోకాన్ని జయించిన విజయము మన విశ్వాసమే. ఏదంటే మన విశ్వాసం. గట్టిగా చెప్తాం అందరూ హల్లెలూయా. ఈ లోకాన్ని నువ్వు జయించాలంటే క్రీస్తుతో పాటు నువ్వు ఏం కలిగి ఉండాలి తెలుసా? విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలండి? రోగంలో, పరిస్థితుల్లో, సమస్యలు, నిందల్లో, ఇరుకుల్లో, ప్రతి పరిస్థితిలో లోకమును జయించిన ఆ విజయం మన ఎంత నమ్మకం ఉంటే అంత జీవితంలో అద్భుతం పొందుతావు. నమ్మకం లేని వ్యక్తులు ఏది పొందలేరు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఏ విషయమైనా. ఇప్పటి వరకు నీ గృహం లేదా? అయ్యో నా గృహం లేదు నువ్వు అనుకోవచ్చు. ఉదాహరణ ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను.
ఇదిగో దేవుని యందు నమ్ము, దేవుడు తప్పనిసరిగా ఇస్తాడు. ఏది కావాలి, ఏ పరిస్థితి నుంచి బయటపడాలి, ఒక విశ్వాసం దేవుని దగ్గర కనపరచు. నమ్మట నీ వల్ల అయితే నమ్మువాని సమస్తం సాధ్యమన్నాడు. నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా అంటున్నాడు. ప్రియులారా, ఒక్క నిమిషం మనం ఆలోచన చేస్తే అబ్రహాము ఇంటికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ దేవుడు త్రిత్వ రూపంలో ఉన్న తండ్రి మాట్లాడాడు. నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా? నిజంగా అప్పటికి 100 సంవత్సరాలు, 75 సంవత్సరాలు ఈయనకి. ప్రియులారా, 100 సంవత్సరాలు వచ్చే వరకు పిల్లలు పుట్టలేదు. 75 సంవత్సరంలో పిలుపు అందుకొని ముందుకెళ్ళినటువంటి అబ్రహాంకి పిల్లలు పుట్టలేదు. ఆ 100 సంవత్సరాల వయసులో చూడండి, మరుసటి ఏటా నీ కౌగిట ఒక కుమారుడు పుడతాడు అని చెప్పాడు. వృద్ధాప్య దశలో ఎవరైనా నమ్ముతారా ఇది జరుగుతుందా అని? శారా నవ్వింది. శారా, నువ్వు నవ్వేవా? లేదయ్యా, నేను నవ్వలేదు. చాటుకి వెళ్ళిపోయింది. మరుసటి ఏట నీ కుమారుడు నీ కౌగిట్న ఉంటాడు. అసాధ్యం బైబిల్ చెప్తుంది. ఆ సమయంలో శారా గర్భము మృతతుల్యమైపోయింది, చనిపోయింది. పిల్లలు కనటానికి ఆమెకు అర్హత లేదు. ఆ శరీరం కృషించిపోయింది. కనటానికి ఎలాంటి అవకాశం లేని సమయంలో వారు అబ్రహాము దేవుని మాట నమ్మాడు. గట్టిగా చెబుతాం అందరూ హల్లెలూయా. మన జీవితంలో నమ్మకం చాలా ప్రాముఖ్యం. ఈ లోకాన్ని జయించాలి అంటే, ఈ పరిస్థితులను జయించాలంటే మనలో ఏముండాలి చెప్పండి? నమ్మకం, విశ్వాసం. నేను నమ్ముతుంటాను దేవుణ్ణి. ఎప్పుడు కూడా నేను అసలు కొంచెం కూడా దేవుని అవిశ్వాసం పెడతాను. ఎస్, ఇప్పుడు జరగలేదు, ఖచ్చితంగా జరుగుతుంది, ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. నేను అడిగాను, ఖచ్చితంగా నా దేవుడు ప్రార్థన వింటాడు. నువ్వు ప్రేయర్ చేసినప్పుడు దేవుడు విన్నాడన్న నమ్మకం నీలోకి రావాలి. ఖచ్చితంగా నీ కుటుంబాన్ని మారుస్తాడు, నీ వ్యక్తిగత జీవితాన్ని ఆయన ఖచ్చితంగా దర్శిస్తాడు. అందుకే అంటున్నాడు, ఈ లోకమును జయించింది మన విశ్వాసమే, ఆ విజయము విశ్వాసం ద్వారా నీ జీవితంలోకి సొంతం. గమనించండి, ఆ యొక్క పట్టణంలోకి వచ్చిన యేసు ఆయన ఆల్రెడీ అన్నిటిని జయించేసి, మరణాన్ని జయించాడు, కరువును జయించాడు, ఉపద్రవాలను జయించాడు, సైన్యాన్ని జయించాడు. ప్రియులారా, అన్నిటిని, సిలువను కూడా జయించాడు. చివరికి మరణంలోకి వెళ్ళిపోయి మరణం యొక్క ముళ్ళుని ఆయన ఏం చేశాడండి? విరిచేశాడు. ఇప్పుడు అన్నిటిని జయించిన యేసు నీతో ఉన్నాడు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, అయినను మనలను ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధికమైన విజయాన్ని మనం ఏం చేస్తామంట? పొందుతాం. ఖచ్చితంగా ఇస్తాడు. నమ్ము దేవుని కార్యాలు. విశ్వసిస్తావా? ఈ దినం దేవుని యందు నమ్మకం పెడతావా? దేవుని మీద ఒక విశ్వాసం పెడతావా? ఏది కావాలి నీ జీవితం? ప్రస్తుతం దరిచేరే స్థితి లేదా? ప్రస్తుతం నువ్వు అనుకున్నది జరుగుతున్నట్టుగా కనపడిన స్థితిని నువ్వు ఎదుర్కొంటున్నావా? ఇదిగో ఈ సమయం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభువా, నీకు స్తోత్రం, నా హృదయాన్ని నీకు సమర్పించుకుంటున్నానని విశ్వాసంతో మనం దేవుని దగ్గర నమ్మకాన్ని కనపరచాలి. ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణమై వస్తున్నప్పుడు చాలా పట్టణాలు జయించుకుంటూ వచ్చారు. ఒక పట్టణం దగ్గరికి వచ్చారు. అది ఎరికో పట్టణం. చెప్పండి, ఏంటది? ఎరికో పట్టణం. ఎరికో పట్టణం యొక్క విస్తీర్ణం ఎట్లా ఉంటుందంటే, ఒక రథం ఇటు వెళ్ళవచ్చు, ఒక రథం ఇటు రావచ్చు. అంటే అంత పెద్ద కోట కలిగినటువంటి పట్టణం. దేవుడు చెప్పాడు, నేను చెప్పినట్టుగా ప్రతిరోజు ఆ పట్టణం చుట్టూ మీరు తిరగండి. ఆయన చెప్పినన్ని దినాలు తిరిగారు. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, తిరిగిన తర్వాత ఏం జరిగింది తెలుసా? చివరి దినమున వారు దేవుడు చెప్పినట్టు తిరిగారు. ఏం చేశారు? అక్కడ యెహోవాకు జయం అని కేకలు వేయటం ప్రారంభించారు. చూసారా? అది విశ్వాసం. దేవుడు చెప్పినట్టు తిరిగారు కదా. ఇది తిరిగితే గోడలు కొలతాయా? ఇది ఎంతవరకు నిజం? ఒకవేళ నేను చెప్పాను ఆ మాట, పాస్టర్ గారికి పిచ్చి పట్టిపోయింది. ఖచ్చితంగా తిరిగితే గోడలు కూలిపోతాయా? ఎక్కడన్నా విన్నావా? ఇది విడ్డూరం కాదు అనుకోవచ్చు ప్రియులారా. కానీ ఇశ్రాయేలు ప్రజలు దేవుడు చెప్పినట్టుగా తిరిగారు. తిరగటం వల్ల ఏం జరిగింది? వారు యెహోవాకు జయం అని అంటూ అక్కడ యెహోషువను గురించి కూడా వారు జయం అని చెప్పినప్పుడు ఏం జరిగింది తెలుసా? ఆ కోట గోడలు పేక మేడలాగా కూలిపోయినాయి. గట్టిగా చెప్పండి స్తోత్రం, హల్లెలూయా. ఇది చరిత్ర, అద్భుతమైన ఘట్టాలు మన ముందు దేవుడు పెట్టాడు. ఎట్లా జరిగింది ఈ అద్భుతం? అక్కడ కనపడింది ఏంటో తెలుసా? విశ్వాసం. ఏంటి చెప్పండి? విశ్వాసం. నమ్ముట నీ వలనైతే నమ్మువాని సమస్తం సాధ్యం. ఒక్క విషయం నువ్వు ప్రార్థించినప్పుడు నమ్ము. ఎన్ని ప్రేయర్స్ చేస్తున్నావు? నమ్ముతున్నావా? నాగారంలో ఒక స్త్రీ ఉంది. ఆమె వచ్చిందంటే ఖచ్చితంగా ఒక ప్రార్థన అంశం చెబుతుంది నాకు. మళ్ళీ ఆ అంశాన్ని ఎంత తెలుసు? పాస్టర్ కూడా వివరించడం అంత చక్కగా వివరిస్తుంది. ఆమె చెబుతుంటే నేను బాగా ఆయాసపడుతుంటాను. అర్థమవుతుందా? అయ్యా రాగా, అయ్యా ఈ ఒళ్ళంతా నొప్పులేనయ్యా అంటదనమాట. ఈ ఒళ్ళంతా నొప్పులేనయ్యా, ఎప్పుడు నొప్పులే అంటది. అమ్మ, నేను ఇప్పుడు ప్రేయర్ చేస్తున్నా కదా, తగ్గిపోద్ది, నమ్మకం పెట్టు. నేను చెప్తాను, ఇంక మళ్ళీ అనొద్దు, నువ్వు ప్రార్థన చేస్తాను. ఏమైందమ్మా? తగ్గిపోయిందయ్యా అంటది. దేవునికి స్తోత్రం. విశ్వాసం నీ జీవితంలో ఉంటే చాలు.
చాలాసార్లు దేవుని కార్యాలను మనం నమ్మట్లేదు. ఒక అంశం కోసం నువ్వు ప్రార్థన చేసేటప్పుడు దేవుని మీద నమ్మకం పెడతలేదు. దేవుడు నాకు విజయం ఇస్తాడు అని నువ్వు నమ్మితే తప్పనిసరిగా నీ జీవితంలో ఒక అద్భుతం జరుగుతుంది. ఒక కీర్తన భాగం చూద్దాం. 44వ కీర్తన 3వ చరణం. 44వ కీర్తన 3వ చరణాన్ని మనం చూసినట్లయితే, దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం, మానవునికి జయం ఎక్కడి నుంచి వస్తుందో చూడండి. ఇక్కడ మనకు కనబడతా ఉంది. 44 3వ చరణం చదవండి. వారు తమ ఖడ్గము చేత దేశములను స్వాధీనపరచుకొనలేదు. బాహు వారికి జయమియ్యలేదు. వారి బాహు అంటే ఏంటి? వాళ్ళ చేతులు, వాళ్ళ కష్టం, వాళ్ళ యుద్ధం వారిని ఏమీ లేదంట, వారికి జయమివ్వలేదు. వారిని కటాక్షించితివి. జాగ్రత్త వినండి. నీవు వారిని కటాక్షించితివి కనుక దేవుని కటాక్షం మన మీదకి రావాలి. ఒక అద్భుతం నీ జీవితంలో పొందాలంటే ఏం రావాలి మన మీదకి? చెప్పండి. దేవుని చెప్పండి. ఏం రావాలి? దేవుని కటాక్షం. ఆయన నిన్ను కటాక్షించితివి గనుక, నీవు వారిని కటాక్షించితివి గనుక, నీ దక్షిణ హస్తమే, నీ చెయ్యే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలుగు చేస్తుంది. దేవుని ముఖకాంతి మనకి ఏమిస్తుందంట? విజయం ఇస్తుందంట. అమ్మ, అర్థమైందా? దేవుని ముఖకాంతి మన మీద పడాలి. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. నీ జీవితంలో ఆయన ముఖకాంతి కావాలి. ఆయన ముఖకాంతి నీ మీద ప్రసరించబడాలి. ఆయన బాహుబలము నీ చేతికి వస్తే నీ ఎదుట ఎవడో నిలబడతాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఈ వచనములో మనకందరికి కూడా స్పష్టంగా కనబడుతున్నటువంటి మాట ఏంటంటే, వారి బాహువు వారికి జయం ఇవ్వలేదు. ఎస్, నీ బలము నీకు జయమీ లేదు, నీ జ్ఞానము నీకు జయమీ లేదు. దేవుని కటాక్షం నీతో ఉంటే, దేవుని చెయ్యి నీతో ఉంటే, ఆయన ముఖకాంతి నీతో ఉంటే ఖచ్చితంగా అన్ని విషయాల్లో నువ్వేం పొందుతావు? జయం పొందుతావు. అవును, మన ఆయన్ని జయించిన వాని ద్వారా మనందరం కూడా ఆ జయముని మనం పొందుతూ ఉన్నాం. అందుకే వాళ్ళందరికీ అర్థమైంది ఏంటంటే, యేసు ప్రభు వారు ఆ పట్టణంలోకి వస్తున్నప్పుడు అందరూ కూడా కేకలు వేయచ్చు, ఆ దావీదు కుమారునికి, దేవుని కుమారునికి జయం, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలముల్లో జయమని కేకలు వేశారు. ఈ దినం ఆ కేక నీ జీవితంలో వేసినట్టయితే నీ జీవితంలో కూడా అద్భుతం జరుగుతుంది. యేసు ప్రభు గురించి లేస్తుంటే ఈయనెవరో అని అక్కడ ఉన్న పట్టణ వాసులందరూ కలవరపడ్డారు. ఇంకొక విషయం చూడండి, ఆయన ఆ విజయంతో వచ్చి ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? దేవుని మందిరంలోకి వెళ్ళాడు. చూడండి 12వ వచనం, మత్తయి శుభవార్త 21వ అధ్యాయం 12వ వచనం. యేసు దేవాలయములో ప్రవేశించి క్రయ విక్రయములు చేయవారందరినీ వెళ్ళగొట్టి, రోకలు మార్చు వారి బలలు గువ్వలమ్ము వారి పీఠములను పడద్రోసి, నా మందిరం ప్రార్థనా మందిరం అనబడినని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దాన్ని దొంగలుగా చేసేది వారని చెప్పాడు. మందిరంలో ఏముండాలి ప్రియులారా? ప్రార్థన ఉండాలి. ఏముండాలమ్మా? మందిరాల్లో రాజకీయాలు ఉండకూడదు, మందిరాల్లో గ్రూపులు ఉండకూడదు, మందిరాల్లో కొల ఫీలింగ్ అసలు ఉండకూడదు. నువ్వెవరైనా సరే దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత, దేవుని దగ్గర మామూలు మన వ్యక్తులమే. 14వ వచనం చూస్తే యేసు ప్రభు ఆ మందిరంలో ఇంకేముండాలో చూపిస్తున్నాడు. గుడ్డివారును దేవాలయములో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని ఏం చేశాడండి? స్వస్థపరచెను. మందిరంలో ఏముండాలి? స్వస్థత ఉండాలి. మందిరంలో ప్రార్థన ఉండాలి. మందిరంలో స్వస్థత ఉండాలి. యేసయ్య వచ్చాడు కాబట్టి అక్కడ మందిరంలో ప్రార్థన వచ్చింది. యేసయ్య లోపలికి వచ్చాడు కాబట్టి అక్కడ ప్రజలకి స్వస్థత వచ్చింది. చెప్పండి, ఇప్పుడు ఏది నీకు కావాలి? ఆయన అన్ని ఇచ్చేవాడు, జయం ఇచ్చేవాడు. యేసయ్య మనకు జయం ఇస్తాడు, మన అపజయాలని విజయంగా మారుస్తాడు. అందుకే అక్కడ అంటున్నాడు, ప్రియులారా, వారి బాహువ వారికి జయమునివ్వలేదు, వారి బాహువ వాళ్ళకి శక్తినివ్వలేదు. 98వ కీర్తన మొదటి భాగంలో చూస్తే ఆయన పరిశుద్ధ బాహువు మనకు విజయం కలుగు చేస్తుందంట. ఆయన పరిశుద్ధమైన చెయ్యి మనకేం చేస్తుందంటమ్మా? అన్నిటిలో విజయం ఇస్తుందంట. ఇది దేని కొరకు పరితపిస్తున్నాం? ఈరోజు ఏ విషయంలో విజయం కావాలని ఎదురు చూస్తున్నాం? ఇదిగో ఆయనకి హోసన్నా 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 అని నువ్వు చెప్పు, ఖచ్చితంగా నీకు అన్ని విషయాలు చేయగలుగుతుంది. గట్టిగా చెబుదాం స్తోత్రం. హల్లెలూయా. నీకు జయమిచ్చేవాడు. చాలా మంది ఈ యొక్క లైవ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తూ ఉన్నారు. మీకు మా వందనాలు. అయితే మీరందరూ కూడా విజయం కలిగే నామం వైపు తిరగండి. ఆ నామాన్ని మనం ఎత్తిపడదాం, ఆ నామాన్ని మనం ప్రచురిద్దాం. తప్పనిసరిగా మన జీవితంలో అద్భుతం జరుగుతుంది. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మరిన్ని ఆధ్యాత్మికమైన సందేశాలను మీరు వినాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. మా సెల్ నంబర్ 9849502235. Please do subscribe.